హాయ్ నిన్న చూసి చాలా రోజులు అవుతుంది కదా, ఏం కంటెంట్ చేద్దామా అన్న ప్లాన్లో కొంచెం లేట్ అయింది. సరే వచ్చిందే లేటు, సోది లేకుండా డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. యానిమే గురించి ఏం కంటెంట్ చేయాలని ఆలోచిస్తుంటే ఇదంతా ఎందుకు, యానిమే అంటే ఏంటో చెప్తే సరిపోతుంది కదా అని. బట్ దాని మీద చాలా వీడియోస్ అండ్ బ్లాగ్స్. సో సింపుల్గా నాకు యానిమే అంటే ఏంటి, ఒక వాట్ ఈజ్ యానిమే టు మీ అని చెప్తాం అనుకుంటున్నాను. అప్పుడు తెలియదు వాటిని యానిమే అంటారు అని. అండ్ వీటితో పాటు అవి కూడా కార్టూన్సే అనుకుని చూసేసేవాళ్ళం. కొన్ని ఇయర్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే 2017-18 డ్రాగన్ బాల్ సూపర్ వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్న రోజులు. ఒకరోజు కాలేజ్ హాస్టల్లో ఒకడు డ్రాగన్ బాల్ చూస్తాడు. సడన్గా చూసి ఏంటిది చాలా కొత్తగా ఉంది, అప్పుడు మనం చూసినట్లేదే అని చెప్పి వెళ్ళి అడిగాను, ఏంటి భయ్యా డ్రాగన్ బాలే కదా అని. అయితే వాడేమో అవును ఇది డ్రాగన్ బాల్ సూపర్, ఇది ఈ మధ్య రిలీజ్ అవుతుంది, నిన్న మిస్ అయ్యాను అందుకే ఈరోజు చూస్తున్నా అని చెప్పాడు. నేనేమో షాక్ అయ్యి అదేంటి భయ్యా మన చిన్నప్పుడు ఎప్పుడు వచ్చేది కదా, ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఏంటి అన్నాను. అయితే వాడేమో ఇది డ్రాగన్ బాల్ సూపర్, అది ఇది ఒకటి కాదు, స్టోరీ లైన్ మార్చారు, వాళ్ళతో ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పాడు. అంత విన్నాక మనం ఆగుతామా, ఇంటికి వెళ్ళగానే సెర్చ్ చేసుకుంటూ కూర్చుంది. ఒక 15 మినిట్స్ సెర్చ్ చేశాక దొరికిందండి డ్రాగన్ బాల్ వెబ్సైట్. ఇదేంటి 15 మినిట్స్ సెర్చ్ చేయడం ఎందుకు అంటారా, ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు హాయ్ యానిమే గోగో యానిమే అంతగా లేవు, ఉన్నా మనకు తెలియవు కూడా కొన్ని వెబ్సైట్. ఇంకా అంతే అండి, స్టార్ట్ చేశాను డ్రాగన్ బాల్ సూపర్ చూడటం. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేసా అండ్ అప్ టు డేట్ అయిపోయాను ఫ్యూ డేస్లో. అండ్ మనం ఒకరిని చూస్తే తప్పు కదా, మా ఫ్రెండ్కి కూడా షేర్ చేశాను. వాడికి డ్రాగన్ బాల్ అంటే చాలా ఇష్టం. సో ఇద్దరం కలిపి వీక్లీ వెయిట్ చేసేవాళ్ళం, సండే ఎప్పుడు వస్తుంది, సండే వస్తే ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. సండే మార్నింగ్ అయితే చాలు వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ చేసుకుంటూ కూర్చుండేవాళ్ళం. అయితే టోర్నమెంట్ ఆఫ్ పవర్ స్టార్ట్ అయిపోయింది. ఒక ఎపిసోడ్ ఎండింగ్లో లాస్ట్ ప్రీవ్యూలో జెరెన్ గోకు ఫైట్ ఒక చిన్న గ్లిమ్స్ వదిలేశాడు. ఇంకా మనం ఆగుతామా, ఎగ్జామ్స్ రిజల్ట్ కోసం కూడా అంత వెయిట్ చేసి ఉండం, అంత వెయిట్ చేస్తున్నాం నెక్స్ట్ సండే కోసం. ఎంత సండే కోసం వెయిట్ చేస్తే ఆ సండే ఎపిసోడే రిలీజ్ అవ్వలేదు. అసలు ఏమైందో తెలియదు, ప్రతిరోజు ఓపెన్ చేయడం రీలోడ్ చేయడం, కనీసం నెక్స్ట్ డే అన్న రిలీజ్ అవుతుంది కదా అని వెయిట్ చేస్తాం. ఇంకా అలా అయిపోయింది. నెక్స్ట్ సండే వచ్చేసింది, మళ్ళీ సేమ్ యూజువల్గా మార్నింగ్ ఓపెన్ చేసి రీలోడ్ చేసాం. సడన్గా ఓపెన్ చేసి 2 ఎపిసోడ్స్ 1 అవర్ స్పెషల్ వచ్చిందండి. అది ఏ ఎపిసోడో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఐ థింక్ యూ గెస్డ్ ఇట్. ఎస్, మీరు గెస్ట్ చేసింది మీకెత్తను గోకుస్ ఫస్ట్ అల్ట్రా ఇన్స్టింక్ట్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత స్పెషలో. జస్ట్ చిన్న కంటెక్స్ట్ కోసం చెప్తున్నా. సో గోకు ఏమో స్పిరిట్ బాంబ్ జెరిన్ మీదకి రిలీజ్ చేస్తాడు, జెరిన్ ఏమో పుష్ చేస్తున్నాడు ఆపోజిట్గా. సో వాళ్ళిద్దరి మధ్య ఆ వార్ అనేది జరుగుతుంది, స్పిరిట్ బాంబ్ పుష్ చేయడానికి. మేమేమో ఎక్సైట్ అయిపోయి చూస్తున్నాం. అలా చూస్తుంటే సడన్గా జెరిన్ ఏమో గోకుని ఓవర్ చేసి గోకు మీదకి పుష్ చేస్తాడు. గోకు ఏమో ఆ ఎనర్జీలో పడిపోయాడు. మాకేమో బుర్ర పని చేయట్లేదు, ఏం జరిగింది ఏంట్రా ఇది సడన్గా ఏమైపోయిందిరా అని మాకు అర్థం కావట్లేదు. నేను మా ఫ్రెండ్ అలా కూర్చొని చూసుకుంటున్నాం ఒకళ్ళు ఏంట్రా ఇది అన్నాడు. ఏం జరుగుతుందిరా అని వెయిట్ చేస్తుంటే అప్పుడు అన్నాడు బీరస్మా కురుజో అని. ఇంకంతే హైట్ ఎక్కింది, గూస్ బంప్స్ వచ్చేసి ఇంక అరుపులు అంతే. ఆ అరుపులకి మాకేమైందో అని మా ఇంట్లో వాళ్ళు వచ్చేసారు. తీరా చూస్తే దీనికా మేము అరిసిందే అని చెప్పి తిట్టకుండా తిట్టేసి వెళ్ళిపోయారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అనే కదా మీ ఒపీనియన్. పాయింట్కి వస్తున్నా. నేను మా ఫ్రెండ్స్ చాలా మందికి యానిమే చూడమని సజెస్ట్ చేశాను. కొంతమంది స్ట్రైట్గా నేను బొమ్మలు చూడడం మావా అని చెప్పేశారు. నేను వాళ్ళని ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే నేను రూల్ నెంబర్ 1 ఫాలో అవుతాను. బట్ కొంతమంది ట్రై చేస్తాలే బాగుంటే చూస్తాలే అన్న వాళ్ళు ఉన్నారు, చూసిన వాళ్ళు ఉన్నారు. బట్ మెజారిటీ ఏడిపించే వాళ్ళే ఉన్నారు ఆ టైంలో, లైక్ 2018-19 ఆ టైంలో. సో అలా ఉన్నా ఎందుకు సజెస్ట్ చేయడం అంటారా, యానిమేలో ఉండే ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటారని. జస్ట్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తా. 2018 అనుకుంటా, వన్ డే మిడ్ నైట్ మేబీ 12 or 1 అవుతుంటుంది, వన్ పీస్ చూస్తున్నా, మెరైన్ఫోర్డ్ ఆర్క్. ఇప్పుడే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సారీ ఫర్ ద స్పాయిలర్స్. సో ఒక సీన్ లో లూఫీ అలా వాటర్ లో నుంచి వచ్చి అడ్మిరల్స్ ముందు ల్యాండ్ అవుతాడు. ఆ మూమెంట్ నేను ఏదో యానిమేలో ఒక సీన్ చూస్తున్నట్టు లేదు, నేను లూఫీ నకమాలా ఫీల్ అయ్యి ఆ వార్ ఎక్స్పీరియన్స్ చేశా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మూమెంట్స్ చాలా ఉన్నాయి యానిమేలో, డిఫరెంట్ యానిమేస్ ఉన్నాయి. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరు మిస్ అవ్వకూడదు అని ఒక చిన్న హోప్తో నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతవరకు వీడియో చూసారంటే మీరు నాలాగే యానిమే ఫ్యాన్స్ అయ్యి ఉంటారు, లేకపోతే ఊరికే చూస్తారే అండి. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నా. మీరు చూసిన యానిమేలో ది బెస్ట్ ఆర్ మెమరబుల్ సీన్స్ మీకేంటి అన్నది కమెంట్ చేయండి. ఏ యానిమే అయినా పర్లేదు, వీ డోంట్ జడ్జ్.